రావణుడు సీతను అపహరించలేదు అని చెప్తే మీరు నమ్ముతారా? స్కంద పురాణం ప్రకారం రావణుడు అస్సలు సీతని అపహరించనే లేదు. రావణుడు అపహరించింది వేదవతి అని పిలువబడే మాయా సీతను. ఒకరోజు అగ్నిదేవుడు రాముడి దగ్గరికి వచ్చి రావణుడు అనేవాడు వచ్చి సీతామాతను అపహరిస్తాడు అని తెలియజేస్తాడు. అప్పుడు రాముడికి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అగ్నిదేవుడు ఒక ఉపాయం చెప్తాడు. సీతామాత స్థానంలో అలానే ఉన్న ఒక స్త్రీని ఉంచుదాము, ఆమె పేరు వేదవతి. సీతాదేవిని నేను పాతాళ లోకానికి తీసుకువెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్తాడు. దానికి రాముడు ఒప్పుకుంటాడు. వేదవతి కూడా లక్ష్మీదేవి అంశం అని చెప్పబడింది. దీని అర్థం ఏంటి? వనవాసంలో ఉన్నప్పుడు అపహరించి లంకకు తీసుకువచ్చింది అస్సలు సీతాదేవినే కాదు, రావణుడు అపహరించింది మాయా సీత అయిన వేదవతిని. రావణుడిని ఓడించి మాయా సీతను అయోధ్యకు తీసుకువచ్చిన తర్వాత మాయా సీత బాధతో తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేస్తుంది. అగ్నిదేవుడు అసలైన సీతాదేవిని ఆ అగ్నిలోనే ఉంచుతాడు. మాయా సీత అగ్ని ప్రవేశం చేయగానే నిజమైన సీతాదేవి బయటికి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఏమంటారు? స్కంద పురాణం ప్రకారం ఇది మీరు నమ్ముతారా? అయితే జై సీతాదేవి అని కామెంట్ చేయండి.